ఈ వీడియోలో మనం వందే మాతరం ఉద్యమం గురించి ఆంధ్రాలో పర్టికులర్గా ఇనీషియల్ పీరియడ్ అంటే మా వందే మాతరం మూవ్మెంట్ 1905 నుంచి 1910 వరకు జరుగుతుందండి ఆంధ్రాలో. ఈవెంట్స్ ఉంటాయి. 1907లో మనకి బిపిన్ చంద్రపాల్ రావడం, తర్వాత కాకినాడ సంఘటన అని అట్లా 2, 3, 4 ఈవెంట్స్ ఉంటాయి వందే మాతరం మూవ్మెంట్ టైంలో. ఈ వీడియో ఏంటంటే పర్టికులర్గా ఒక ఓవర్వ్యూ వందే మాతరం మూవ్మెంట్లో స్టార్టింగ్ పీరియడ్లో 1905, 1906లో ఎలా స్టార్ట్ అయింది అన్న ఆస్పెక్ట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంచుమించు ప్రతి పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఎ క్వశ్చన్, ఒక పొటెన్షియల్ క్వశ్చన్ కింద తీసుకోండి ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ లైన్. సో మనకి తెలుసు 1905లో జూలై 7న అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ అనే అతను బెంగాల్ని అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అంతా కలిసి ఉండేది ఆ టైంలో. సో బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళ పాలసీ డివైడ్ అండ్ రూల్ కాబట్టి ముస్లిమ్స్ని హిందూస్ని విడగొట్టడానికి కర్జన్ ఏం చేశాడంటే బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాడు అనమాట. అది హిందూ ముస్లిం యూనిటీని దెబ్బతీయడానికే చేశాడని ఈ వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రాలో దట్టు మెడ్రాస్లో ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ కూడా అడిగారు ఒకసారి సమ ఏపీఎస్సీ పేపర్లో ఈ పర్టికులర్ ఈవెంట్ ఈ మద్రాస్లో విద్యార్థులుగా ఉంటున్న వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే అండ్ మన తెలుగు ఆంధ్ర మూవ్మెంట్లో అన్ని మూమెంట్స్లో కూడా ఈ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించారనమాట. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఫస్ట్ స్పీకర్ అనమాట. ఈయన గొల్లపూడి అంటే ఇప్పుడు స్టూడెంట్ కదా, 1956లో ఆయన స్పీకర్ అవ్వడం జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అమృతాంజన్ ఉంది కదా మనం వాడుతూ ఉంటాం, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ అమృతాంజన్. సరే అవన్నీ తర్వాత వస్తాయండి నెమ్మదిగా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఇతను కూడా స్టూడెంట్ అనమాట. ఈయన ఇప్పుడు 1907లో హీ విల్ బి ద ఫస్ట్ పొలిటికల్ ప్రిజనర్. మార్క్ హంటర్ రాజమండ్రి ఇన్సిడెంట్ అవన్నీ చూస్తాం మనం. కొమర్రాజు లక్ష్మణరావు ఆల్రెడీ ఆంధ్రుల చరిత్ర భాష ఇవన్నీ రాయడం జరుగుతుంది. ఇన్ని మనం కొమర్రాజు లక్ష్మణరావు గురించి ఎక్కువగా మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోస్లో. అట్లాగే ఆంధ్ర మూవ్మెంట్లో కూడా మనం ఈయన గురించి ప్రస్తావన తెచ్చుకుంటాం. అలాగే సీతారామ శాస్త్రి నాయుడు మొదలైన వారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మెడ్రాస్ బీచ్లో సమావేశం అవుతారనమాట. సెప్టెంబర్ 1905 ఫస్ట్ మీటింగ్ అనుకోవచ్చు. వందే మాతరం ఉద్యమాన్ని ముఖ్యంగా స్వదేశీ ఉద్యమాన్ని బలపరచడానికి తీర్మానించారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. ఈ సభకు స్వదేశీ మిత్రన్ అనే ఒక తమిళ పత్రిక సంపాదకుడు సుబ్రహ్మణ్య అయ్యర్ ఈయన అధ్యక్షత వహిస్తారన్నమాట. సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఆయన స్వదేశీ మిత్రన్ అనే పత్రిక సంపాదకుడు. ఈ పేపర్ని బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి ఆంధ్ర మూవ్మెంట్లో 3వ ఆంధ్ర మహాసభలో మళ్ళీ ఈ పర్టికులర్ పేపర్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటాం. సో సుబ్రహ్మణ్య అయ్యర్ అధ్యక్షత వహిస్తాడు. ఇందులో క్వశ్చన్ అడిగింది ఎక్కడంటే ఈ పర్టికులర్ ఈయన గురించి అడిగాడు అనమాట క్వశ్చన్. ఒకసారి ఎక్కడో ఏపీఎస్సీలోనే ఎక్కడో మహాకవి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలు పాడారనమాట. ఇదంతా ఫస్ట్ మీటింగ్ మెడ్రాస్ బీచ్లో జరుగుతుంది. ప్రముఖ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొంటారు. దీనికి సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈయన ఎవరంటే స్వదేశీ మిత్రన్ సంపాదకుడు అండ్ ఎడిటర్. ముఖ్యంగా క్వశ్చన్ అడిగింది మాత్రం ఎక్కడంటే మహాకవి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలు పాడాడు అనమాట. ఈ పర్టికులర్ మీటింగ్లో ఎవరు దేశభక్తి గీతాలు పాడారు అని ఎక్కడో ఒక చోట క్వశ్చన్ చూసినట్టు గుర్తు నాకు. సో అట్లాగా ఎక్కడైనా అడగచ్చు, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందని అడగచ్చు, లేదా ఈ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య అయ్యర్ అధ్యక్షత వహించారు కాబట్టి ఎవరు అధ్యక్షత వహించారని అడగచ్చు. అండ్ ఇది ఎలాగ అడిగారని చెప్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇక్కడ జాతీయ నిధికి ఏర్పాట్లు జరిగాయి. సో ఇది ఫస్ట్ ఈవెంట్ అనమాట. తర్వాత 1906 కల్కటా సెషన్కి హాజరయ్యారు. ఎవరయ్యారంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు అయ్యారు, మునగల రాజా అయ్యారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు అయ్యారు. ఇవన్నీ వీళ్ళందరూ ఎందుకు అయ్యారు అంటే ఇన్ ద సెన్స్ గుర్తుపెట్టుకోమని కాదు, అలాగని చెప్పి ఎవరు అయ్యారని అడగరు క్వశ్చన్. ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ అతివాద పక్షాన్ని బలపరిచారు. అతివాద మితవాదులు అంటే మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్. మనకి 1907లో సూరత్ స్ప్లిట్ అని తెలిసాం కదండి. సూరత్ స్ప్లిట్ 1916లో లక్నో ప్యాక్ట్. ఇదేమో సూరత్ స్ప్లిట్ అంటారు. సూరత్ సెషన్ 1907లో సూరత్లో స్ప్లిట్ అయిపోతారు ఎవరు, మోడరేట్స్ అని ఎక్స్ట్రీమిస్ట్. సో దానికి ఇక్కడ ఇనిషియల్ ఈ 3 పేర్లు కూడా అతివాద పక్షాన్ని బలిపరిచారు అంటున్నారు. అంటే దిస్ 3 ఫెలోస్ విల్ గో యాస్ అగేన్స్ట్ మోడరేట్స్ అనమాట. సో అట్లాంటి కొన్ని కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకుంటే ఆ పేర్లు అవన్నీ కూడా మనకు గుర్తుంటాయి. వీళ్ళే ఈ ఏరియాలో ఈ పర్టికులర్ 1901 నుంచి మనకి 1930 వరకు ఈ పేర్లు రన్ అవుతూ ఉంటాయి టోటల్ ఆంధ్ర హిస్టరీలో. ఇదే సమావేశంలో స్వదేశీ తీర్మానం ఇప్పుడు దాకా పి ఆనందాచార్యుల గురించి ఏం తెలుసుకున్నాం. 1891లో నాగ్పూర్ సెషన్లో కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షులుగా వహించారని తెలుసుకున్నాం. బట్ ఇది కూడా ఎంత ఇంపార్టెంటో చూడండి, అడగచ్చు కదా ఈ క్వశ్చన్. ఈ 1906 కల్కటా కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రుడైన పి ఆనందాచార్యులకు దక్కుతుంది. సో ఇలాంటి లైన్స్ అంటే థర్డ్ లేయర్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఇప్పుడు ఈ 1906 కల్కటా కాంగ్రెస్ గురించి అడగాలనుకుంటే పర్ఫెక్ట్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఈ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రుడైన పి ఆనందాచార్యులకు దక్కుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ 1906 సెషన్. తర్వాత మద్రాస్ మహాజన సభ ఉంది కదండి. ఈ మద్రాస్ మహాజన సభని పారిశ్రామిక సంస్థలతో పాటు స్వదేశీ సంఘం ఏర్పడింది. అంటే మద్రాస్ మహాజన సభ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్తో కలిపి స్వదేశీ సంఘం ఏర్పాటు చేశారనమాట. ఈ స్వదేశీ లక్ష్యాలని, స్వదేశీ వందే మాతరం మూవ్మెంట్ అంటే ఒకటి బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్,
దట్ మీన్స్ యూసేజ్ ఆఫ్ స్వదేశీ గుడ్స్, అంటే స్వదేశీ వస్తువులను వాడడం అనేది ముఖ్యమైన ఈవెంట్. వందే మాత్రం మూవ్మెంట్లో మనం చేసింది ఏంటంటే బాయ్కాట్ చేసాం ఫారెన్ గుడ్స్ని బాయ్కాట్ చేసి స్వదేశీ వస్తువులనే వాడాలని చెప్పి మూవ్మెంట్ స్టార్ట్ చేసాం అనమాట. సో అందుకని ఈ స్వదేశీ లక్ష్యాలను ఇవన్నీ ఈ స్వదేశీ సంఘం ఏర్పడడం, స్వదేశీకి సంబంధించి ఇండస్ట్రీస్ ఏర్పడడం, ఇలాంటివన్నీ జరిగినాయి ఈ పీరియడ్లో 1905, 1906లో. స్వదేశీ లక్ష్యాలను ప్రచారం చేయడానికి కె వెంకటరమణారావు గారి నాయకత్వంలో స్వచ్ఛంద కార్యకర్తలు ఏర్పడినారు. ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మనకు తరచుగా వచ్చే పేరు కాదు ఇది, బట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ పేరు వస్తుంది అనమాట. కె వెంకటరమణారావు గారు అనే పేరు ఓన్లీ ఇక్కడే వస్తుంది. స్వదేశీ లక్ష్యాలను ప్రచారం చేయడానికి కె వెంకటరమణారావు గారి నాయకత్వంలో స్వచ్ఛంద కార్యకర్తలు, అంటే వాలంటీర్స్, అంటే మనకి ఒక్కలే తిరగలేరు కదా, వాలంటీర్స్ కూడా ఉండాలి కదా. సో ఈ నాయకత్వంలో వాలంటీర్స్ వచ్చారనమాట, ఏర్పడ్డారు. అలాగే ఉత్తర ఆంధ్ర జిల్లాలలో స్వదేశీ ప్రచారానికి న్యాపతి సుబ్బారావు, మళ్ళీ ఈయన వెంకటరమణారావు గారు, వీళ్ళిద్దరూ వెళ్దామని అంగీకరించారనమాట. ఉత్తర జిల్లాలకి వీళ్ళిద్దరూ అంగీకరించారు. న్యాపతి సుబ్బారావు గారిని వెంకటరమణారావు గారు ఇద్దరు కూడా స్వదేశీ ప్రచారానికి అంగీకరించారు. సో ఈ పేరు ఓన్లీ ఇక్కడే వస్తుందండి, ఇంకా మళ్ళీ ఎక్కడ రాదు మీకు ఇంకా పేరు. న్యాపతి సుబ్బారావు గారు మామూలుగా మనకి త్రూ అవుట్ తగులుతారులేండి, 19 అన్ని చోట్ల తగులుతూనే ఉంటారు. సో ఇక్కడ కూడా న్యాపతి సుబ్బారావు గారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వీళ్ళిద్దరూ 1 and 2 వీళ్ళిద్దరూ ప్రోపగాండా మన స్వదేశీ మూవ్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బయలుదేరారు అనమాట. అలాగే భారతీయ పారిశ్రామిక మహాసభ కార్యదర్శి సివై చింతామణి వీరికి తోడయ్యాడు. భారతీయ పారిశ్రామిక మహాసభ కార్యదర్శి సెక్రటరీ సివై చింతామణి, ఈయన కూడా వీళ్ళిద్దరికీ తోడయ్యాడు. సో ఈ 3 పేర్లు ఈ పర్టికులర్ ఇష్యూ ఇక్కడే ఉంటుంది, ఇంకంతకన్నా ఇక్కడ మనకి కంటిన్యూషన్ ఏమి ఉండదు. సో గబుక్కనే ఏమన్నా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఇలాంటి చోట్ల గబుక్కని పడచ్చు అనమాట. తర్వాత గుంటూరులోని కోమట్లు విదేశీ వస్తువులను దిగుమతి చేయమని శపథం చేశారు. గుంటూరులోని కోమటి వైశ్య కమ్యూనిటీ వాళ్ళు విదేశీ వస్తువులను దిగుమతి చేయము అని శపథం చేశారనమాట. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఈవెంట్స్ అన్ని రాశాను, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం. డోంట్ బీ సో కీన్, అక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అంతేగాని ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదండి. రాజమండ్రిలో పారిశ్రామిక సంస్థకు స్థాపించి దేశీయ వస్తువులను మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. అది రాజమండ్రిలో జరిగింది. కడపలో జంగం హరియప్ప, భద్రాచలం వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా స్వదేశీ వస్త్రాలయం స్థాపించారు. ఇది కడపలో జరిగింది. నెల్లూరుకు వచ్చేసరికి మహంకాళి శ్రీనివాస శాస్త్రులు స్వదేశీ సమాజం స్థాపించగా వెన్నెలకంటి నరసయ్య రాత్రి పాఠశాలలు నిర్వహించారు. అంటే కొంచెం యూనిక్నెస్ ఉంది కదా ఇక్కడ. నెల్లూరులో వీళ్ళందరూ కామన్, రాజమండ్రి, కడప, నెల్లూరు ఇక్కడ వరకు కామన్ థింగ్స్. వెన్నెలకంటి నరసయ్య రాత్రి పాఠశాలలు నిర్వహించడం అనేసరికి దట్స్ ఏ యూనిక్ థింగ్. సో అక్కడ ఎగ్జామినర్ ఫోకస్ పడతా ఉంటుంది అనమాట. సో ఎగ్జామినర్ ఎప్పుడు కూడా ఒక యూనిక్ ఈవెంట్ గురించి చదువుతూ ఉంటాడు, ఆ యూనిక్నెస్ మనం పట్టుకోవాలి. సో వెన్నెలకంటి నరసయ్య గారు రాత్రి పాఠశాల నిర్వహించారు అక్కడ నెల్లూరులో. తర్వాత నెక్స్ట్ యూనిక్ థింగ్ చూడండి, బెజవాడలో మునగాల రాజు ఒక బట్టల మిల్లును నెలకొల్పాడు. ఏంటి స్పెషాలిటీ? మద్రాసు రాష్ట్రంలోనే బెజవాడ నూలు మిల్లు మొదటిది. అంటే మరి స్వదేశీ వస్తువులు అంటే మరి నూలు మిల్లు కావాలి కదా. సో అందుకని మునగాల రాజు ఒక బట్టల మిల్లు నెలకొల్పించాడు అనమాట. నాకు కొంతమంది కొన్ని యాక్టివిటీస్ అయితే మాత్రం కొంచెం కమర్షియల్గా కనబడతాయి, బట్ స్టిల్ మరి నేషనల్ మూవ్మెంట్కి ఇవన్నీ అవసరమే కదా, లెట్ ఇట్ బి. మునగాల రాజు ఒక బట్టల మిల్లును నెలకొల్పాడు. అది మద్రాసు రాష్ట్రంలోనే బెజవాడ నూలు మిల్లు మొదటిదన్నమాట. సో ఫర్ ద సేక్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్ ఈయన చేసిన కార్యక్రమం ఇది. తర్వాత ఈ టైంలో 1905లో ఏం జరిగిందంటే రష్యాకి జపాన్కి యుద్ధం జరుగుతుంది. 1905లో సువిశాల సామ్రాజ్యాధిపత్యం వహించిన రష్యాను ఆసియాలో చిన్న దేశమైన జపాన్ ఓడించడం జరిగిందనమాట. దాంతో మన ఇండియన్స్కి, మన ఆంధ్రులకి మంచి ఊపు వస్తుంది మూమెంట్. అంటే పెద్ద రష్యాని ఎదుర్కొని జపాన్ని ఓడించగలిగింది, మనం బ్రిటిషర్స్ని ఎదిరించలేమా అని ఒక ధైర్యం వస్తుంది ఈ పర్టికులర్ ఈవెంట్తో. 1905లో సువిశాల సామ్రాజ్యాధిపత్యం వహించిన రష్యాను ఆసియాలో చిన్న దేశమైన జపాన్ ఓడించడం ఆసియా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. అంటే ఈ రెండు కాంబినేషన్ అనమాట. ఇదే టైంలో వందే మాత్రం మూవ్మెంట్ స్టార్ట్ అవడం, ఆ జపాను రష్యా మీద గెలవడం, దాంతో ఒక రకమైన మంచి నేషనల్ ఫీలింగ్ అరోజ్ అవుతుంది అనమాట. అందుకని అప్పుడు పారిశ్రామిక రంగంలో కూడా జపాను చాలా అభివృద్ధి సాధించి పాశ్చాత్య దేశాలతో పోటీ పడసాగింది. ఇప్పటికీ జపాన్ ఈజ్ మోర్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కదండి. సో అలాగే అప్పటి కాలంలో కూడా పారిశ్రామిక రంగంలో కూడా జపాన్ బాగా అభివృద్ధి సాధించిందనమాట. అందుకనే మన స్వదేశీవాదులు జపాన్పై దృష్టి మరలించసాగారు. ఏం చేశారు? జపాన్కి మన వాళ్ళు కొంతమంది పంపించడం మొదలుపెట్టారు. దేనికి? ఇండస్ట్రియల్గా తయారీ. మనకి ఇండస్ట్రియల్గా ఏమి తెలియదు కదా, బ్రిటిష్ వాళ్ళు ఏమి అలౌ చేయరు కదా. సో అందుకని జపాన్కి వెళ్ళి కొంతమంది విద్యార్థుల్ని జపాన్కి పంపించడం, వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం, అలాంటి వాటి కోసం కొంతమందిని పంపించడం జరిగింది. గుంటూరు వాస్తవ్యుడైన వింజమూరి భావనాచారి ఈయన ఏం చేశాడు? యువకులను పరిశ్రమలలో శిక్షణ పొందడానికి యువకులను జపాన్ పంపించవాలని సూచించడమే కాక కొంత నిధిని సమకూర్చాడు అనమాట. మరి జపానీలు చదవాలంటే అంత డబ్బులు ఉండవు కదా. సో కొంతమంది ఒక మంచి స్టూడెంట్ని ఎతికి పంపిద్దామని ఈ వింజమూరి భావనాచారి గుంటూరు వాస్తవ్యుడైన ఈయన కొంచెం కలెక్ట్ చేశాడు అనమాట ఫండ్స్. కలెక్ట్ చేసి ఈ కాకినాడ వాస్తవ్యుడైన మల్లాది వెంకట సుబ్బారావును పెన్సిల్ తయారీలో శిక్షణ పొందడానికి జపాన్ వెళ్ళాడు. ఇతని ఖర్చును గుంటూరు వారు భరించారు. గుంటూరు వారు అంటే ఈ వింజమూరి భావనాచారి వారు అనమాట. ఎవరు పంపించారు? కాకినాడ వాస్తవ్యుడైన మల్లాది వెంకట సుబ్బారావుని పెన్సిల్ తయారీ శిక్షణ పొందడానికి జపాన్ పంపించారు ఈ వింజమూరి భావనాచారి, గుంటూరు వాస్తవ్యులందరూ కలిసి. అలాగే అట్టపెట్టెల తయారీ నేర్పడానికి ఒసాకా వెళ్ళిన గొట్టేటి జానకి రామయ్య ఖర్చును రాజమండ్రి వాస్తవ్యుడైన భాస్కర రామయ్య భరించాడు అనమాట. సో ఇవన్నీ ఒక రిఫరెన్స్లుగా గుర్తుపెట్టుకోండి.
ఒకసారి గబుక్కరైన క్వశ్చన్ వస్తే యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అంటే మీ ఐస్, మీ మైండ్ ఈ పేర్ల మీద పడింది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ క్వశ్చన్ కనబడితే ఈ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం, వస్తాయి. అదే విజువల్ మెమరీ అంటే. సో అందుకనే నేను ఏం చేస్తానంటే పీడిఎఫ్ చదవండి బాగా. ఒకసారి వీడియో విన్న తర్వాత కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద పీడిఎఫ్. సో అది పెన్సిల్ తయారీకి ఏమో మల్లాది వెంకట సుబ్బారావు వెళ్ళాడు. వింజమూరి భావనాచారి గారి ఫండ్ కలెక్షన్తో, గుంటూరు వాస్తవ్యుడు వింజమూరి భావనాచారి గారి ఫండ్ కలెక్షన్తో కాకినాడ వాస్తవ్యుడైన మల్లాది వెంకట సుబ్బారావు పెన్సిల్ తయారీ నేర్చుకోవడానికి వెళ్ళాడు. అలాగే అట్టపెట్టెల తయారీ నేర్చుకోవడానికి గొట్టేటి జానకిరామయ్య వెళ్ళాడు. ఇతని ఖర్చు భాస్కర్ రామయ్య గారు భరించారనమాట. తర్వాత ఈ పీరియడ్లో మనకి టూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయినాయి ఈ పర్టికులర్ వందే మాతరం మూమెంట్లో. జాతీయ విద్యాలయ స్థాపన స్వదేశీ ఉద్యమంలో భాగమే. ఓకే, మనకి ఇక్కడ రాజమండ్రిలోనేమో జాతీయ ఉన్నత పాఠశాల స్కూల్, నేషనల్ హై స్కూల్ రాజమండ్రిలో. దీన్ని ఎవరు ప్రారంభించారు? న్యాపతి సుబ్బారావు ప్రారంభిస్తూ దేశీయ విద్యాలయం అంటూ వర్ణించాడు అనమాట. ఈ నేషనల్ హై స్కూల్ జాతీయ ఉన్నత పాఠశాలను రాజమండ్రిలో ప్రారంభిస్తూ న్యాపతి సుబ్బారావు దేశీయ విద్యాలయం అంటూ వర్ణించారు దీనికి కారణం గున్నేశ్వరరావు గారు 1000 రూపాయలు ఇచ్చారనమాట. పేర్రాజు 40,000 రూపాయలు ఇచ్చారని ఉంది. కానీ యాక్చువల్గా ఈ పేర్రాజు 40,000 రూపాయలు వేరే రామచంద్రాపురంలో స్కూల్కి ల్యాండ్ కింద ఇచ్చారనమాట. సో అది ఇక్కడ కాదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ మాత్రం జాతీయ ఉన్నత పాఠశాల కోసం కరణం గున్నేశ్వరరావు 1000 రూపాయలు ఇచ్చాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరణం గున్నేశ్వరరావు 1000 రూపాయలు ఇచ్చారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రారంభించారు? న్యాపతి సుబ్బారావు గారు ప్రారంభిస్తూ ఏమన్నారు? దేశీయ విద్యాలయం అన్నారు. ఇది రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాల గురించి చెప్తున్నాను నేను. అలాగే వందే మాత్రం రాత్రి పాఠశాలలు కూడా నిర్వహించారు రాజమండ్రిలో. వందే మాత్రం రాత్రి పాఠశాలలు కూడా నిర్వహించారు వందే మాత్రం మూమెంట్ టైంలో. ఇక్కడ వరకు రాజమండ్రి గురించి, నేషనల్ హై స్కూల్ గురించి. ఈ కింద పార్ట్ని చూడండి. మనం ఇది పర్టికులర్గా పాల్ పర్యటనలో క్లియర్గా నేర్చుకుంటాం. ఈ పర్టికులర్ ఇదొకటి మాత్రం దిస్ ఈజ్ నేషనల్ కాలేజ్ మచిలీపట్నం. ఇది 1907లో స్టార్ట్ అయ్యి 1910లో ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. 1907లో స్టార్ట్ అయ్యి 1910లో ఎస్టాబ్లిష్ అవుద్ది. నేషనల్ కాలేజ్ జాతీయ కళాశాల మచిలీపట్నం, జాతీయ కళాశాల మచిలీపట్నంలో. దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరంటే కొండా వెంకటప్పయ్య గారు. మొదటి ప్రిన్సిపల్ ఎవరంటే కోప్పల్ల హనుమంతరావు గారు. ప్రధానాచార్యుడు అంటే మొదటి ప్రిన్సిపల్ కోప్పల్ల హనుమంతరావు, మొదటి అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య. ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ విల్ బి 1910. ఫౌండేషన్ విల్ బి 1907 ఎట్ ద టైమ్ ఆఫ్ విపిల్ చంద్రపాల్ విజిట్ టు విజయవాడ అండ్ మచిలీపట్నం. అలాగా ఆ విధంగా ఇక్కడ 2 ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి నేషనల్ హై స్కూల్ పైది రాజమండ్రిలో, దిస్ వన్. దానికి కారణం గున్నేశ్వరరావు 1000 రూపాయలు ఇచ్చారు. ఇదంతా నేషనల్ కాలేజ్ మచిలీపట్నం. ఇది 1910. ఓకే, అండర్స్టూడ్. తర్వాత 1907 ఫిబ్రవరి 11న రాజమండ్రిలో బాల భారత సమితి ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి పాల్ పర్యటన, మార్క్ హంటర్ అనే ప్రిన్సిపల్, రాజమండ్రి ట్రైనింగ్ కాలేజ్ ఇన్సిడెంట్ అంతా కూడా ఈ బాల భారత సమితితో లింక్ అయి ఉంటుంది. ఈ బాల భారత సమితి యొక్క యాక్టివిటీస్లో ఈ మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీళ్ళందరూ ఉంటారనమాట. సో అందుకని ఈ బాల భారత సమితి అనేది 1907 ఫిబ్రవరి 11న రాజమండ్రిలో ఏర్పడింది. శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రారావు స్థాపించారు. వీలైతే పేర్లు గుర్తుపెట్టుకోండి. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ బాలభారత సమితి ఎక్కడ వస్తుందంటే ముఖ్యంగా రాజమండ్రి ఇన్సిడెంట్ అని మనం ట్రైనింగ్ కాలేజ్, మార్క్ హంటర్ నెక్స్ట్ వీడియో దాని గురించి చదువుతాం. బిపిన్ చంద్రపాల్ పర్యటన తర్వాత చదువుతాం అనమాట. ముందు బిపిన్ చంద్రపాల్ పర్యటన నేర్చుకుని ఆ తర్వాత ఈవెంట్స్, 1 ఈవెంట్ బై 1 ఈవెంట్ నేర్చుకుంటాం ఈ పర్టికులర్ వందే మాత్రం మూమెంట్లో. సో దానికి ఇంట్రడక్షన్, ఈ వీడియోలో అంతా ఇంట్రడక్షన్. 1907 ఫిబ్రవరి 11న రాజమండ్రిలో బాలభారత సమితి ఏర్పడింది. శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రారావు స్థాపించారు. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదండి. నేషనల్ హై స్కూల్ చూసాం, జపాన్ గురించి చూసాం, ఎవరెవరు వెళ్ళారో చూసాం. సో ఇనీషియల్గా ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. తర్వాత మేజర్ ఈవెంట్స్లోకి ఎంటర్ అవుతాం. సో జాతీయ కాలేజు, జాతీయ స్కూలు, జాతీయ ఉన్నత పాఠశాల రాజమండ్రి. రాప సుబ్బారావు గారు దేశీయ విద్యాలయం అన్నారు. అలాగే కరణం గున్నేశ్వరరావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత వందే మాత్రం రాత్రి పాఠశాలలు కూడా నిర్వహించారు ఈ రాజమండ్రిలో. తర్వాత కొప్పెల హనుమంతరావు ప్రెసిడెంట్గా, ప్రిన్సిపల్గా, కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడిగా 1910వ సంవత్సరంలో మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్ స్థాపించారు, జాతీయ కళాశాల. 1907 ఫిబ్రవరి 11న రాజమండ్రిలో బాల భారత సమితి ఏర్పడింది. దానికి ఎవరు స్థాపించారు? శ్రీరాములు ఆయన, కంచుమర్తి రామచంద్రరావు ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత మనకి జపాన్ జరిగింది కదండి ఈవెంట్, జపాన్ రష్యాను ఓడించడం జరిగింది కదా. అప్పుడు ఈ క్వశ్చన్లు అడిగారండి మనల్ని ఏపీఎస్సీలో. జపాన్ విజయాన్ని స్తుతిస్తూ శ్రీరామ వీరబ్రహ్మం అనే ఆయన జపనీయము అనే నాటకాన్ని రచించాడు అనమాట. మనకి నాటక సంస్థలు అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో మనం నాటక సంస్థల గురించి కాకుండా ఎవరు ఏ నాటకాలు రాశారు అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నేషనల్ మూమెంట్ టైంలో డ్రామా అనేది ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మూమెంట్. నేషనల్ మూమెంట్కి డ్రామాలు రాయడం రూపంలో, అలాగే సోషల్గా కన్యాశుల్కం, గురజాడ అప్పారావు గారు అలాంటి నాటకాలు రచించడంతో మనకి నేషనల్ మూమెంట్కి యాడ్ అయిందనమాట. సో అవి మనం ఎక్కువగా నాటక సంస్థలు అంటే వీ రీడ్ అబౌట్ ద లిటరేచర్ ఆఫ్ డ్రామా. సో జపనీయము అనే డ్రామా రాశారనమాట శ్రీరామ వీరబ్రహ్మం గారు. అలాగే ఆదిపూడి సోమనాథరావు గారు జపాన్ చరిత్రను రాసి మునకాల రాజుకు అంకితం ఇచ్చారు.
ఇంగ్లీష్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇక్కడ వరకే ఉంది, కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ మనం ఇదే వీడియోలో చూస్తాం. ఈ మునగాల రాజు ఆ జపాన్ చరిత్ర చదివి బాగా బాగా ఇంట్రెస్ట్ పొంది ఈయన కొడుకులకి ఆ జపాన్ యొక్క కమాండర్స్ పేర్లు పెట్టుకున్నాడు అనమాట, టోగో అండ్ నోకి అని. అది మనం నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. అది సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి, జపాన్ చరిత్రను రచించింది ఎవరు, ఆదిపూడి సోమనాథరావు అనే క్వశ్చన్ ఎప్పుడు అక్కడ అడగడం జరిగింది, ఎవరికి అంకితం చేశారని అడగడం జరిగింది. అలాగే శ్రీరామ వీరబ్రహ్మం జపనీయము రచించారు, ఇది కూడా ఎక్కడో సమ్ ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కడో అడగడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. ఏపీఎస్సీలో మన గ్రూప్ 2 రాలేదు, కానీ సమ్ అదర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చింది డెఫినెట్లీ. ఇక్కడ చూడండి, మనకి నాటక సంస్థలు అని ఒక టాపిక్ ఉంది కదా. కృష్ణా జిల్లాలో జాతీయ నాటక రంగం వంటి సాంస్కృతిక సంస్థ నెలకొల్పబడింది. దీని వ్యవస్థాపకులలో దాసు నారాయణరావు ముఖ్యులు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, దాసు నారాయణరావు గారు ఈజ్ ద ఫస్ట్ ఎడిటర్ ఆఫ్ కృష్ణ పత్రిక ఇన్ 1902. దాసు నారాయణరావు గారిని కొండా వెంకటప్పయ్య ఇద్దరు కలిసి కృష్ణా పత్రికను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మల్చీపట్నంలో. తర్వాత 1906 ఆ ఏరియా నుంచి ముట్నూరు కృష్ణారావు గారు ఎడిటర్ అయ్యారు. అదే ముట్నూరు కృష్ణారావు గారే ఈ బిపిన్ చంద్ర పాల్ పర్యటన 1907లో జరిగే బిపిన్ చంద్ర పాల్ పర్యటనని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ముట్నూరు కృష్ణారావు అనమాట. సో దాసు నారాయణరావు గారు ఈజ్ ద ఫస్ట్ ఎడిటర్ ఆఫ్ కృష్ణ పత్రిక ఇన్ 1902, ఎస్టాబ్లిష్డ్ బై కొండా వెంకటప్పయ్య ఇన్ 1902 ఇన్ మచిలీపట్నం. 1906లో ముట్నూరు కృష్ణారావు ఈజ్ ద ఎడిటర్. సో అది విషయం. సో ఇక్కడ ఈయన దేనికి సంబంధించిన ఆయన, కృష్ణా జిల్లాలో జాతీయ నాటక రంగం వంటి సాంస్కృతిక సంస్థ నెలకొల్పబడింది. ఇప్పుడు నాటక సంస్థలు అంటాం, నాటక సంస్థలు అంటే మనకి 3rd యూనిట్లోనే ఉంది టాపిక్. సో దానికి సంబంధించిందే కదా ఇది. సో అలాగా జాగ్రత్తగా ఎక్కువగా డ్రామా లిటరేచర్ మనం చదువుతాం. ఇలాంటి పాయింట్స్ ఏమైనా వస్తే కూడా జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. తర్వాత ఆంధ్రాలో మొట్టమొదటి కుల సంఘం ఆర్య వైశ్య మహాసభ 1907 ప్రాంతంలో ఆవిర్భవించింది. ఆంధ్రాలో మొట్టమొదటి కుల సంఘం ఆర్య వైశ్య మహాసభ 1907 ప్రాంతంలో ఆవిర్భవించింది. తర్వాత సత్యవోలు గుణేశ్వరరావు నాయన వాలంటీర్లను తయారు చేసి గోదావరి పుష్కరాల్లో ప్రచారం చేశాడు. సో ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ ఇవి. అన్ఫార్చునేట్గా ఏమైనా ఎగ్జామినర్ కళ్ళు పండి అనుకోండి, మనం ఇబ్బంది పడతాం. ఇలాంటి జనరల్గా రావు, బట్ స్టిల్ ఈవెంట్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. 1-2 సార్లు చదివితే అయ్యే గుర్తుంటాయి. రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఈ పీరియడ్లో అత్తిలి సూర్యనారాయణ ఆయన హిందూ దేశ దారిద్ర్యం అనేది రాశారంటండి, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత ముట్నూరి సుబ్బారాయుడు మంగిపూడి వెంకట శర్మలు ఇద్దరు కలిసి మాతృ శతకం అనేది రాశారు. భారత మాతృ శతకం అనే పుస్తకాలు ప్రచురించారు. రాజమండ్రిలో న్యాపతి సుబ్బారావు గారుని కత్తివెంటి పేర్రాజు గారు నేషనల్ హై స్కూల్ స్థాపించారు. ఇందాక మనం చూసాం కదా. ఈ కత్తివెంటి పేర్రాజు గారి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆనాడు 40,000 రూపాయలు విలువ చేసే భూమిని రామచంద్రాపురంలో జాతీయ ఉన్నత పాఠశాల స్థాపించడానికి విరాళం ఇచ్చారు. ఇది ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్ తీసి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఇది రామచంద్రాపురమా లేకపోతే రాజమండ్రా అనేది మనకి క్లారిటీ లేదు. ఏదైతేనే కత్తివెంటి పేర్రాజు అని ఆయన 40,000 విలువ చేసే భూమిని మాత్రం ఇవ్వడం జరిగింది, బట్ జాతీయ ఉన్నత పాఠశాల అంటున్నారు క్లియర్గా. సో ఇది ఖచ్చితంగా రాజమండ్రికి సంబంధించిన విషయం అయి ఉంటుంది. పేరు తప్పుపడి ఉండొచ్చు, రామచంద్రాపురం అన్న పేరు తప్పుపడి ఉండొచ్చు. ఇట్ మైట్ బీన్ రాజమండ్రి. సో మనం క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉండాలి. అర్థమైంది కదండి. ఈ రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాలకు సంబంధించి మనం 3 పేర్లు చూసాం. న్యాపతి సుబ్బారావు పేరు ఒకటి చూసాం, కరణం గున్నేశ్వరరావు 1000 రూపాయలు చూసాం. ఇప్పుడు కత్తివెంటి పేర్రాజు 40,000 రూపాయలు విలువ చేసే భూమికి సంబంధించి 3 పేర్లు చూసాం. నేషనల్ కాలేజ్ మచిలీపట్నంకి వచ్చేసరికి మనం వేరే పేరు చూస్తాం. ఎవరు, ముట్నూరు కృష్ణారావు, అలాగే ఇందాక కోపెల హనుమంతరావు, కొండా వెంకటప్పయ్య, వాళ్ళ పేర్లు చూస్తాం అనమాట. సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది అలాగే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంకొంచెం క్లారిటీ వస్తాయి కొన్ని విషయాల మీద. ద ఇయర్ 1905 gave a dramatic twist and new direction to the national movement. It was in that year Lord Curzon divided the province Bengal into 2 parts. ఓకే, ఈ పాయింట్ చూడండి. ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే బయట ఫ్యాక్టర్, ఇండియాది కాకుండా ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ దట్ స్టిమ్యులేటెడ్ ఇండియన్ నేషనలిస్ట్ స్పిరిట్ వాజ్ ద రీసౌండింగ్ విక్టరీ స్కోర్డ్ బై జపాన్ ఓవర్ రష్యా ఇన్ ద రష్యో జపనీస్ వార్ 1905. ఈ జపాన్ రష్యా మీద గెలవడంతో ఇండియన్ నేషనలిస్ట్ స్పిరిట్కి మంచి ఊపు వచ్చిందనమాట, స్టిమ్యులేషన్. అప్పుడు ఆంధ్రాలో ఏం జరిగింది, ద విక్టరీ ఆఫ్ జపాన్ క్రియేటెడ్ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ ఇన్ ఆంధ్ర. ఆదిపూడి సోమనాథరావు రోట్ హిస్టరీ ఆఫ్ జపాన్ ఇన్ తెలుగు అండ్ డెడికేటెడ్ టు రాజా ఆఫ్ మునగల. ఇందాక చూసాం కదా, ఆదిపూడి సోమనాథరావు గారు జపాన్ చరిత్ర హిస్టరీ ఆఫ్ జపాన్ అనే తెలుగులో రాసి మునగల రాజుకి అంకితం చేశారు. అలాగే శ్రీ వీరబ్రహ్మం ఆయన జపనీయము అనే డ్రామా రాశారు తెలుగులో. జపనీయము శ్రీరామ్ వీరబ్రహ్మం గారు. ఈ రాజా ఆఫ్ మునగల గారు మునగల నేమ్డ్ హిస్ సన్స్ టోగో అండ్ నోగి ఆఫ్టర్ ద జపనీస్ కమాండర్స్ ఆఫ్ ఆర్మీ అండ్ నేవీ రెస్పెక్టివ్లీ. సో మునగల రాజు గారు టోగో అండ్ నోగి అన్న పేర్లతో